నమస్కారం నింగి నీలనాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. వ్యవసాయంలో రసాయన ఎరువులు వాడడం వల్ల పర్యావరణానికి హానికరం, అంతేకాదు భూసారాన్ని కూడా తగ్గిస్తుంది. దీనిపై ఆవేదన చెందిన ఓ మహిళ 10 సంవత్సరాలు కృషి చేసి దీనికి పరిష్కారాన్ని కనుగొన్నారు. చేస్తున్న ఉద్యోగాన్ని ఆపి మరీ తన తండ్రితో కలిసి షాండ్రా ఆర్గానిక్ సంస్థను స్థాపించారు. దాని ద్వారా రైతులకు జీవ ఎరువులను అందించడమే కాకుండా భూసారాన్ని పెంచడంలో తన వంతు కృషి చేశారు. అంతేకాదు ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడంలో తన వంతు సహకారం కూడా చేశారు. ఆమె ఎవరూ కాదు, కొడాలి సంధ్య గారు. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. నమస్కారం సంధ్య గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. సంధ్య గారు, సంస్థ పేరు షాండ్రా ఆర్గానిక్స్ అంటే ఏంటండి? దాని అర్థం ఏంటి? శాండ్రా అంటే నా పేరేనండి, నా పేరు సంధ్య రాణి. సో అందులోంచి శాండ్రా తీసుకొని కొంచెం యూనిక్గా ఉండాలి అనేసి శాండ్రా అని పెట్టాము. సేంద్రియ ఎరువులు తయారు చేసే వైపు మీ అడుగులు వేశారు, కారణం తెలుసుకోవచ్చా? మెయిన్ రీజన్ మా ఫాదర్ బోసుబాబు గారండి. ఆయనకి ఏంటంటే వ్యవసాయం అంటే ఇష్టం, అందున సేంద్రియ వ్యవసాయం అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఆయన 40 years నుంచి ఇండస్ట్రీలోనే ఉన్నారు. స్వతహాగా వ్యవసాయ కుటుంబం. ఇంతకుముందు పెస్టిసైడ్ కంపెనీస్లో, మొన్సాంటో అన్నిట్లో వర్క్ చేస్తున్నారు. సో ఆ ఎక్స్పీరియన్స్ తోటి, రైతులతో గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్తో చూసారు రైతులు పడే కష్టాలు ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి మనం ఏం చేయగలం, మన సొల్యూషన్ ఏంటి అనేది ఆలోచించి ఓవర్ ది ఇయర్స్ ఆయన కొన్ని ప్రొడక్ట్స్ డెవలప్ చేసి మా సొంత పొలాల్లో వాడించారు, బయట వాడించారు. సో రిజల్ట్స్ బాగున్నాయి అన్నమాట. సో అలా ఆయన ఇన్నోవేటర్, రకరకాల ప్రొడక్ట్స్ ఇన్నోవేట్ చేశారు. అవి తర్వాత ఏంటంటే ఇన్నోవేట్ చేశారు, బాగుంది, యూస్ చేస్తున్నారు. కానీ ఇవి వాటిని సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలి, ఎందుకు పనిచేస్తున్నాయి, ఎలా పనిచేస్తున్నాయి అనేది ప్రూవ్ చేసి వాటికి ఒక క్రెడిబిలిటీ తీసుకురావాలి. సో క్రెడిబిలిటీ వస్తే ఏంటంటే ఎక్కువ మందికి చేరొచ్చు, ఎక్కువ మంది రైతులకి చేరుతుంది. సో అందుకని నేను ఈ ఫీల్డ్లోకి వచ్చానండి. సో మా ఫాదర్ ఇన్నోవేషన్స్ని, ఆయన శ్రమని ఇంకా ఎక్కువ, అది శ్రమ కాకుండా అది అందరికీ ఉపయోగపడే కమోడిటీస్, వీటిని ఎక్కువ మందికి చేరాలి, అందరికీ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఈ ఫీల్డ్లోకి వచ్చానండి. నైస్ అండి. అసలు శాండ్రా ఆర్గానిక్స్ ఎరువుల ప్రత్యేకత అంటే ఏం చెప్తారు? శాండ్రా ఆర్గానిక్స్ ఎరువుల ప్రత్యేకత ఫస్ట్ క్వాలిటీ అండి. సో క్వాలిటీ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండే ఎరువులు మేము ఇండియాలో తయారు చేసి అఫోర్డబుల్, రైతులకి అఫోర్డబుల్ ప్రైజెస్లో అందివ్వగలుగుతున్నాం అన్నమాట. సో క్వాలిటీ, ఎఫికసీ, సస్టైనబిలిటీ అనేది ఈ 3 మా మోటోగా పెట్టుకొని చేస్తున్నాం అన్నమాట. కంటిన్యూస్ ఇన్నోవేషన్, ఇంకా ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి మనం ఎలా సొల్యూషన్ చేయాలనేది కంటిన్యూస్గా రీసెర్చ్ చేస్తూ ప్రోడక్ట్స్ డెవలప్ చేసుకున్నాము. శాండ్రా ఆర్గానిక్స్ ఎరువుల ప్రత్యేకత అంటే ఏం చెప్తారు? శాండ్రా అంటే క్వాలిటీ అండి. మా ప్రొడక్ట్స్ క్వాలిటీ చాలా సీరియస్గా తీసుకుంటాము. క్వాలిటీ, ఎఫికసీ, సస్టైనబిలిటీ అంటే క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇస్తాము, అవి బాగా పనిచేస్తాయి, రైతులకు ఉపయోగపడాలి. తర్వాత లాంగ్ టర్మ్లో కానీ షార్ట్ టర్మ్లో కానీ వాటి వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు, వాతావరణానికి కానీ నేలకు కానీ ముందు తరాలకు కానీ వాటి వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు. ఎందుకంటే అల్టిమేట్గా పొలాల్లో పండేది ఫుడ్ మనమే తింటాం. సో మనం హెల్తీగా ఉండాలంటే మంచి ఫుడ్, మంచి పంట పొలాల్లో పండాలి. సో మా ప్రొడక్ట్స్ యూస్ చేస్తే ఏంటంటే మీకు లాంగ్ టర్మ్లో, షార్ట్ టర్మ్లో ఎటువంటి పొల్యూషన్ ఉండదు, అది సీరియస్గా తీసుకొని చేస్తామన్నమాట. సో క్వాలిటీ అనేది రైతులను అడిగినా అదే చెప్తారు, శాండ్రా వాళ్ళ ప్రొడక్ట్స్ బాగుంటాయి, బాగా పనిచేస్తాయి. ప్లస్ రైతుకు లాభం కూడా రావాలి. మంచి ఉత్పాదకత వస్తే ఏంటంటే దానికి మార్కెట్లో మంచి ప్రైస్ వస్తుంది. తాలు తరకాలేని ధాన్యం వస్తే ఏమవుతుంది, మంచి ప్రైస్ వస్తుంది మార్కెట్లో. సో అది శాండ్రా ప్రొడక్ట్స్ అంటే ఫస్ట్ క్వాలిటీ. ఏ రకాల పంటలకి మీ దగ్గర ఎలాంటి ఎరువులు ఉన్నాయండి? మా దగ్గర అన్ని రకాల పంటలకి ఎరువులు ఉంటాయండి. అది సేంద్రియ ఎరువులు. మేము మెయిన్ ఏంటంటే సాయిల్ని హెల్దీగా చేయాలి. ఎప్పుడైతే భూమి బాగుంటుందో అందులో మొక్కలు బాగా వస్తాయి, వేర్లు మంచిగా పెరిగి భూమిలో ఉండే పోషకాలు మొక్కలు తీసుకొని ఆరోగ్యంగా పెరుగుతాయి అన్నమాట. సో ఎప్పుడైతే భూమి బాగుంటుందో ఫౌండేషన్ అనమాట, ఒక ఇంటికి మనం ఫౌండేషన్ ఎలా ఇంపార్టెంటో, ఫౌండేషన్ బాగుంటే ఇల్లు ఎలా ఎక్కువ రోజులు బాగుంటుందో, అలాగే పంటలు కూడా భూమి బాగుంటే మొక్కలు కూడా బాగా పెరుగుతాయి, వాటి నుంచి వచ్చే ఉత్పాదకత కూడా మంచిగా వస్తుంది. సో ఫస్ట్ సాయిల్ హెల్దీగా చేస్తాం. ఎప్పుడైతే సాయిల్ హెల్దీగా ఉంటే ఏ పంట అయినా బాగా పండుతుంది, ఏ పంట అయినా. ఇంకా అది కాకుండా సాయిల్ హెల్దీ చేసిన తర్వాత కొన్ని పంటలకి స్పెసిఫిక్గా కొన్ని న్యూట్రియంట్స్ అవసరం అవుతుంటాయి.
సో అలాగా పంటలకి ఏ పంటకి ఏ న్యూట్రియంట్ అవసరం అనే దాని మీద కూడా కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. తర్వాత ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సపోజ్ మిరపలో ఇప్పుడు ఎక్కువ ప్రాబ్లం వైరస్, దానికి సంబంధించి ఒక ప్రోడక్ట్ ఇన్నోవేట్ చేశాము. అలాగా ఆల్మోస్ట్ అన్ని రకాల నేలలకి అన్ని రకాల పంటలకి మా దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇంకా 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 ఇన్నోవేట్ చేస్తూనే ఉన్నాం. ఇంకా ఇంకా బెటర్ ఎలా, ఇంకా బెస్ట్ ఎలా అవ్వాలి అనేది. మరి మీ దగ్గర దొరికే ఎరువుల వినియోగం అనేది ఎలా ఉంటుంది? మాది మెయిన్ ఏంటంటే ఎవరైనా ఉపయోగించగలగాలి మా ఎరువులు. ఒకళ్ళు అంటే తక్కువ పొలం ఉన్నవాళ్ళు, ఎక్కువ పొలం ఉన్నవాళ్ళు, లేకపోతే కౌలు రైతుల, సొంత వ్యవసాయదారుల అలా అనేది కాకుండా వ్యవసాయం వచ్చిన వాళ్ళ, కొత్త వాళ్ళ అలా ఏమైనా కాకుండా ఎవరైనా మా ఎరువులు వాడగలగాలి అనే ఉద్దేశంతో మేము తయారు చేస్తామన్నమాట. సో ఈజీగా యూస్ చేసుకోగలగాలి. ప్లస్ దానివల్ల ఇప్పుడు సపోజ్ మేము సేంద్రియ ఎరువు గుళికల రూపంలో ఇస్తామన్నమాట. 10 years బ్యాక్ ఇండియాలో సేంద్రియ ఎరువులు గుళికల రూపంలో స్టార్ట్ చేసింది మేమే. సో గుళికలు ఏమవుతుందంటే మనం పొలంలో వేసినప్పుడు వాతావరణ కాలుష్యం అవ్వదు, ప్లస్ గాలికి వేస్ట్ కాదు. పౌడర్ చల్లుతున్నాం అనుకోండి, గాలికి చాలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా వేస్ట్ అవ్వకుండా మనకి స్లో రిలీజ్, అంటే ఒక్కసారిగా అక్యూములేట్ అయిపోయి ప్లాంట్ దగ్గర అలా కాకుండా స్లోగా మొక్కకు అందిస్తూ ఉంటుంది ఆ పంట కాలం మొత్తానికి. సో ఇలాగా మా ప్రొడక్ట్స్ ఈజీ టు యూజ్, దానికి తక్కువ మోతాదులో వాడితే ఎక్కువ రిజల్ట్ వస్తుంది. ఎప్పుడైతే మనం ప్యూర్ ఇస్తామో అవి బాగా పనిచేస్తాయి అన్నమాట, ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. తక్కువ మోతాదులో వాడినా ఎక్కువ రిజల్ట్ రావాలి, రైతులకి లాభం ఉండాలి. మీరు భూసారం పెంచడానికి పరిశోధనలు చేశారని విన్నాము. ఎన్ని ఇయర్స్ చేశారు? మేము కంటిన్యూస్ ఇన్నోవేషన్ అండి, ఒక్కసారితో ఆగిపోము. ఒకటి చేసాము, దాన్ని ఇంకా బెటర్ ఎలా చేయొచ్చు, ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఈ పంటలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఈ పంట బాగుంది, ఇంకో పంటలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అలాగా కంటిన్యూస్. అది ఒక దగ్గర ఆగిపోయేది కాదు. ఫస్ట్ అయితే మేము మంచి ప్రోడక్ట్తో రావడానికి 2 years పట్టిందండి. తర్వాత దాన్ని మళ్ళీ ఫీల్డ్ ట్రయల్స్, రకరకాల క్రాప్స్ మీద రకరకాల ఏరియాస్లో ఫీల్డ్ ట్రయల్స్ తీసుకొని మొత్తం ఇప్పుడున్న ప్రోడక్ట్ రావడానికి 4-5 years పట్టిందండి. కాకపోతే 2-3 yearsగా మంచి ప్రోడక్ట్ వచ్చింది. కానీ ఇంకా ఇంకా ఏం తర్వాత ఆర్గానిక్ చేసిన తర్వాత మేము ఇంకా ఏం చేసామంటే సూక్ష్మ పోషకాల లోపాలు ఎక్కువ ఉన్నాయి అన్ని నెలల్లో అనేది గమనించాం. మేము ఈ ఫీల్డ్ ట్రయల్స్ ఇచ్చే దీనిలో మేము రైతులతో మాట్లాడి చూసి వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు, వాళ్ళ సాయిల్స్ టెస్ట్ చేసినప్పుడు మాకేమర్థమైందంటే సూక్ష్మ పోషక లోపాలు ఎక్కువ ఉన్నాయి. ఓన్లీ సేంద్రియ కర్బనంతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా ఇస్తే బాగుంటుంది. మార్కెట్లో ఏమో సూక్ష్మ పోషకాలు ఓన్లీ కెమికల్సే ఉన్నాయి. సో దానికి మేమేం చేసామంటే మా సేంద్రియ ఎరువుని కొంచెం సూక్ష్మ పోషకాలు కలిపి తయారు చేసామన్నమాట. సో సూక్ష్మ పోషకాలతో కలిసినప్పుడు ఏంటంటే సేంద్రియ ఎరువులు ఇంకా మైక్రోబియల్ యాక్టివిటీ బాగా పెరుగుతుంది, ఇంకా భూమిలో మైక్రోబ్స్ బాగా పెరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు రసాయనాల వల్ల భూసారం అనేది కూడా తగ్గిపోతుంది. సో మీరు ఇప్పుడు దాన్ని మళ్ళీ రివర్స్ చేసి భూసారం పెంచడానికి సేంద్రియ ఎరువులు అంటున్నారు. మరి మీ ప్రత్యేకమైన ఎరువుల్లో ఎలాంటి పదార్థాలు ఉన్నాయండి? మేము అంటే 2 రకాలు ఉంటాయండి. అంటే చాలా ఉన్నాయి సేంద్రియ పద్ధతుల్లో చేసేవి. కొన్నేమో వెజిటబుల్ ఆరిజిన్, ఎనిమల్ ఆరిజిన్ అంటాము. మాది వెజిటబుల్ ఆరిజిన్, అంటే ఎడిబుల్ ఆయిల్ కేక్స్, ఆయిల్ తీసేసాక పిప్పి మిగులుతుంది, ఆయిల్ మిల్స్ నుంచి ఆ వేసి తీసుకుంటాము. తర్వాత సీవీడ్, సముద్రపు నాచు యూస్ చేస్తాము. ఇంకా కొన్ని హోమియోపతి టింక్చర్స్ ఉంటాయి, అది మా ప్రొప్రైటరీ ఇదనమాట. మా ఫాదర్ డెవలప్ చేశారు ఇప్పుడు 25 years బ్యాక్. హోమియోపతి ఇవి మొక్కలకి వేస్తే ఎలా ఉంటుందని ఆయన ట్రయల్స్ చేస్తే అవి బాగా సక్సెస్ అయింది. సో ఇవి ఇలా రకరకాలుగా అన్ని న్యాచురల్, టాక్సిక్ కెమికల్స్ ఏమీ లేకుండా చేస్తామన్నమాట. న్యాచురల్ ఆరిజిన్వి, రెన్యూవబుల్ రిసోర్సెస్ నుంచి చేస్తామన్నమాట. మీ సంస్థకి రైతుల నుంచి ఎలాంటి ఆదరణ లభించింది? రైతుల నుంచి ఆదరణ చాలా ముఖ్యం అండి. వాళ్ళ ఆదరణ వల్లే మేము ముందుకెళ్ళగలుగుతున్నాము. ఎన్ని కష్ట నష్టాలు ఎదుర్కొన్నా ఈ ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీలో వాళ్ళ ఆదరణ, రైతులు మీ ప్రొడక్ట్స్ వాడామండి బాగున్నాయి, పీకేసే మొక్కలు కూడా మళ్ళీ నా చేను బాగైంది, పంట చేతికి వచ్చింది అని రైతులు చాలామంది చెప్తుంటారు. చెప్పినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. వాళ్ళ ఆదరణ వల్లే మేము నిలదొక్కగలం. మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ అయింది, ఫైనాన్షియల్గా రకరకాలుగా ఇబ్బందులు పడ్డాము. కానీ మా ప్రోడక్ట్ వాడిన రైతు మళ్ళీ వాడాలనుకుంటారు. ఓకే, వీళ్ళ కోసమైనా మనం చేయాలి, ఈ ఫీల్డ్లో ఉండాలి అనే ఉద్దేశంతో ఉన్నామన్నమాట. ఇప్పుడు 10 years నుంచి మా ప్రొడక్ట్స్ కంటిన్యూస్గా వాడే ఫార్మర్స్ ఉన్నారు. మాకు ఆ క్రెడిబిలిటీ తోటి రైతుల ఆదరణే మాకు ప్రాణాధారం. మాకు అదే రోజు మోటివేషన్ ఇస్తుంది. రోజు రేపు లేచి పని చేయాలంటే అదే మోటివేషన్, ఇంతమందికి ఉపయోగపడుతుంది అనేది మోటివేషన్ అన్నమాట మాకు.
ఈ సంస్థను స్థాపించడం అనేది మీ నాన్నగారి కళని మీరు స్టార్టింగ్లో చెప్పారు. మరి మీ నాన్నగారి ఫీలింగ్ ఎలా ఉందండి? ఆయన అడగాలి మీరు. ఆయన హ్యాపీనేనండి. స్థాపించాము, ఇంకా మాకు చాలా లాంగ్ వే ఉంది. ఇప్పుడు మేము కొన్ని ఏరియాస్లోనే చేయగలుగుతున్నాము. ఆల్ ఓవర్ ఇండియా శాండ్రా అంటే శాండ్రా ఆర్గానిక్ అగ్రికల్చర్లో ఒక బ్రాండ్ అవ్వాలి అనేది మా కోరిక. ఈ ప్రొడక్ట్స్ వల్ల ఇంకా చాలామంది రైతులకు చేరాలి, అందరూ దీనివల్ల అందరికీ ఉపయోగపడాలి అనేది మా కోరిక అన్నమాట. మరి ఈ శాండ్రా సంస్థ అనేది స్థాపించడానికి మీరు ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు? స్థాపించడానికి ఒడిదుడుకులు అంటే ముందు నాలో భయాలు నేను పోగొట్టుకోవాలి. ఎందుకంటే నేను 9 to 6 జాబ్ చేస్తున్నాను. ఐ వాజ్ కంఫర్టబుల్, హ్యాపీగానే ఉన్నాను. సో ఇందులోంచి బయటకు వచ్చి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఇట్స్ నాట్ ఈజీ. నేను చూస్తున్నాను ఫాదర్ని చిన్నప్పటి నుంచి ఒడిదుడుకులన్నీ చూస్తున్నాను. సో కానీ మా ఫాదర్ చాలా మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎవరిని అడిగినా చాలా బాగా పనిచేస్తాయి, చాలా బాగుంది అని ఫీడ్బ్యాక్ చెప్తుంటారు. ఇది ఎక్కువ మందికి చేరాలి, ఆ అవకాశం నాకు వచ్చింది. నేను సపోర్ట్ చేస్తే మా ఫాదర్కి వీ కెన్ గో ఏ లాంగ్ వే. మాకు బాగుంటుంది, నలుగురికి ఉపయోగపడతాం. మా ఫాదర్ ఏమంటారంటే మనం బ్రతకడమే కాదు, మనతో పాటు నలుగురు బతకాలి అనే మోటో ఉంటుందన్నమాట. సో మనం ఈ రిస్క్ తీసుకోవాలా అనేది కొంచెం ఆలోచిస్తే మా హస్బెండ్ కానీ బ్రదర్ వాళ్ళు ఏంటంటే నువ్వు చేయగలవు అని సపోర్ట్ చేశారు. సో ఐ టుక్ లీప్ ఆఫ్ ఫెయిత్. స్టార్ట్ చేసినందుకు నేను ఎప్పుడు రిగ్రెట్ అవ్వలేదు, ధైర్యంగానే ముందుకెళ్తున్నాము. సో సంస్థను మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఎలాంటి సవాల్ని మీరు ఫేస్ చేశారు? నేను ఇంకొకటి చెప్పాలి. స్టార్ట్ చేసేటప్పుడు నాకు అసలు ఈ ఫీల్డ్ కొత్త, అంటే కొంచెం చూస్తున్నాను. వ్యవసాయదార కుటుంబం అయినా ఒక బిజినెస్ వేలో చేసేటప్పుడు డిఫరెంట్ అనమాట. అంటే అన్ని లీగల్, మేము ఫస్ట్ నుంచి ఏమంటున్నా అంటే మనం అన్ని లీగల్ కంప్లైంట్స్ అవ్వాలి, ఎవరు మనకి నెగటివ్ ఇది రాకూడదు. సో లీగల్ కంప్లైంట్స్ ఉండాలి, తర్వాత ప్రొడక్ట్స్ అన్నిటికీ ప్రాపర్గా సర్టిఫికేషన్ అదంతా చేయించుకోవాలి, ఇవన్నీ ప్లస్ ఫినాన్స్ చూసుకోవాలి, ప్రొక్యూర్మెంట్, లాజిస్టిక్స్, ఇవన్నీ కొత్త. సో అన్నీ స్లోగా నేర్చుకున్నాను అనమాట. ఇవన్నీ నేర్చుకొని పెట్టిన తర్వాత ఓకే స్టార్ట్ చేసాము. అన్నీ మాకు ఓన్లీ మార్కెటింగే కాకుండా మళ్ళీ ఈ లీగల్ కంప్లైంట్స్ కోసం గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాలి, అదొక ఎక్స్పీరియన్స్. సో ఓకే చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత మేము ఈ ప్రోడక్ట్స్ అన్నిటికీ సైంటిఫికల్గా ప్రాపర్ స్టడీస్ అన్నీ కండక్ట్ చేసి అన్నీ డాక్యుమెంట్ చేసుకున్నాము, పేటెంట్స్కి అప్లై చేసాము. కానీ మాకు ఫైనాన్షియల్గా మెయిన్ ప్రతి ఎంటర్‌ప్రెన్యూర్ వాళ్ళ లైఫ్లో ఎదుర్కొనేది ఏంటంటే ఫండింగ్. సో ఫండింగ్ మార్కెట్లో ఆల్రెడీ ఉన్న ప్రొడక్ట్స్ ఫండింగ్ అంటే బాగానే ముందుకొస్తారు, కానీ ఇది కొత్త ప్రోడక్ట్ అంటే ఇది సక్సెస్ అవుతుందా లేదా అనే డౌట్ ఉంటుందన్నమాట. ప్లస్ మేము తయారు చేసే వీటికి ఎక్విప్మెంట్ అదంతా మేము కొంత ఆల్రెడీ మార్కెట్లో లేవు, మేము కొంత డిజైన్ చేసుకొని చేయించుకున్నాం. సో ఇన్ కేస్ మీరు ఫెయిల్ అయితే ఏంటి, ఎక్విప్మెంట్ మాకు ఎలాగా అని. సో అలా బ్యాంకులు ఫండింగ్ రాలేదు. సో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, కానీ లక్కీగా అందరూ సహకరించారండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు. స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసి ఓకే ఇంకా ట్రయల్స్ అన్నీ కండక్ట్ చేసి మొత్తం రికార్డ్ చేసి మనంగా మార్కెట్ చేస్తే ఇండియా మొత్తం వెళ్ళలేము, ఎందుకంటే మనకున్న బడ్జెట్ సరిపోదు అనేసి మేము కార్పొరేట్స్ తోటి టైఅప్ అయ్యి వాళ్ళ ద్వారా మార్కెటింగ్ అయితే మనకి మార్జిన్స్ తక్కువ ఉన్నా ఎక్కువ మందికి చేరుతుంది. మార్కెటింగ్ కూడా మనకి కొత్తగా ఇది ఉండదు అనేసి సో ఇన్స్టిట్యూషనల్ సేల్స్ వైపు చూసాము. సో టైఅప్స్ కూడా అయ్యాయి, మాకు ఆర్డర్స్ వచ్చాయి, అంతా బాగానే ఉంది. అనుకున్న టైంలో కొన్ని పాలసీ మ్యాటర్స్ వల్ల వెనక్కి తగ్గాల్సి వచ్చింది. సో ఇది అవ్వలేదన్నమాట. సో అంతా మొత్తం ప్రొడక్షన్ బయటకు వచ్చాక లార్జ్ స్కేల్లో ప్రొడక్షన్కి ప్లాన్ చేసుకున్నాము. ప్రొడక్షన్ బయటకు వచ్చాక అది ఫైనలైజ్ అవ్వలేదు, డీల్ వెనక్కి ఆగిపోయింది. సో అప్పుడు మళ్ళీ మనం మార్కెటింగ్ అంటే అప్పుడు 10 years బ్యాక్ ఏంటంటే అండి మార్కెట్లో ఆర్గానిక్ ఫర్టిలైజర్ మీద ఇప్పుడున్నంత ఆసక్తి లేదు. మనం వెళ్ళి చెప్తుంటే ఎందుకమ్మా యూరియా వేస్తే రేపటికి పచ్చగా అయిపోతుంది, ఎందుకు వాడాలి మేము అనేవాళ్ళు. కొంతమంది ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ సహకరించేవాళ్ళు. సో వాళ్ళ ద్వారా ఫీల్డ్ ట్రయల్స్ వేసి వీళ్ళకి అందరినీ ఫార్మర్స్ మీటింగ్స్ పెట్టి చూపించి ఇదిగోండి మేము ఇది యూస్ చేసాము, మీ కెమికల్ కన్నా ఇది బాగుంది చూడండి, ప్లస్ మీకు ఇది సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు
అనేసి చాలా ఫీల్డ్ ట్రయల్స్ కండక్ట్ చేసామన్నమాట. చాలా అవేర్నెస్ తెప్పించడానికి ట్రై చేసేవాళ్ళం. చాలా మా మెయిన్ టైం అంతా ఫీల్డ్ ట్రయల్స్లోనే జనాలకి అవేర్నెస్ పెంచడంలోనే రైతులకి వి స్పెంట్ లాట్ ఆఫ్ టైం అనమాట. సో అలాగే కానీ ఇప్పుడు మారింది కొంచెం. ఇప్పుడు ఏంటంటే అవేర్నెస్ పెరిగింది, సో జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటంటే స్పూరియస్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి మార్కెట్లోకి. అంటే ఆర్గానిక్ అంటారు, గాడ్ నోస్ ఇఫ్ ఇట్ ఈస్ ఆర్గానిక్ ఆర్ నాట్. సో జనాలకి రైతులకు కానీ అది నమ్మాలో వద్దో అర్థం కాదు. సో ఇప్పుడు ఆ నమ్మకం కలిగించడానికి, కాకపోతే మేము ఆల్రెడీ కొన్ని మార్కెట్లో ఉన్నాం కాబట్టి ఆ శాన్రా అంటే నమ్మకం అనేది కొంత ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. ఇప్పుడు కొంచెం పాజిటివ్గానే ఉందన్నమాట. మై ఉద్యాన్ సంస్థ ఎలాంటి సేవలను అందిస్తుందండి? మై ఉద్యాన్ అనేది శాన్రా ఏమో రైతులకి అండి. మై ఉద్యాన్ ఏంటంటే నా పర్సనల్ ఇంట్రెస్ట్ అనమాట. నా ఫ్రెండ్స్ వాళ్ళు ఒక 5-6 years బ్యాక్ టెర్రస్ గార్డెన్ వాళ్ళు వేసేవాళ్ళు. నన్ను ప్రొడక్ట్స్ అడిగేవాళ్ళు, ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏం చేయాలంటే నేను మామూలుగా ప్రొడక్ట్స్ ఇచ్చేదాన్ని, ఇది వాడి చూడండి అని. సో ఏం సజెస్ట్ చేశారంటే ఇవి బాగున్నాయి, మరి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం కదా, నువ్వెందుకు ఇందులో చేయకూడదు, మాకెందుకు మా మిద్దె పంటల వాళ్ళకు కూడా చేయొచ్చు కదా మీరు అని చాలామంది సజెస్ట్ చేశారు. అవును, చూస్తే మంచి ప్రొడక్ట్స్ లేవు, ఉన్న ప్రొడక్ట్స్ లేవు అంటే చిన్న ప్యాకింగ్లు, వాళ్ళకి సరిపోయే క్వాలిటీ ఉండేవి ఆర్గానిక్వి ప్రాపర్వి లేవు మార్కెట్లో. ప్లస్ అర్బన్ వాళ్ళకి, అర్బన్ మిద్దె పంటల వాళ్ళకి ఎలా కొంతమందికి తెలుసు, చాలామందికి ఎలా చేయాలి ఏంటి అనేది తెలియదు. సో ఆ అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనేసి 5 years బ్యాక్ నుంచి మేము చేస్తున్నామండి మై ఉద్యాన్ బ్రాండ్ నేమ్ తోటి. సో ఈజీగా గృహిణీలు కానీ బిజీగా ఉండే గృహిణీలు కూడా ఈజీగా చేసుకునేలాగనమాట. అంటే మీరు జస్ట్ ఒక స్పూను ఒక పాట్కి 15 daysకి ఒకసారి వేసుకుంటే మీకు మంచిగా ఆకుకూరలు వచ్చేస్తాయి, మంచిగా వస్తాయి అన్నమాట. ఇంకెప్పుడన్నా ఒకసారి ఏదైనా పెస్ట్ ఉంటే మాకు ఫొటోస్ పెడితే మేము చెప్తాము, మాకు ఇదిగోండి ఇది వాడండి, ఇది వాడితే తగ్గుతుంది అని. సో దాని ప్రకారం ఫాలో అయ్యి పంటలు పండిస్తున్నారు. సో చాలామంది హ్యాపీ కస్టమర్స్ కూడా ఉన్నారనమాట. సో వాళ్ళు కూడా చెప్తారా, మీ ప్రోడక్ట్స్ యూస్ చేశాక మీ గైడెన్స్ తీసుకున్నాక మాకు కొంచెం పంట వస్తుందండి, మేము పడిన శ్రమకి రిజల్ట్ వస్తుంది అని చెప్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అంటే మిద్దె తోటలు, పెరట్లు ఇలాంటి వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రోచ్ అవుతారండి. నాకు ఒక డెడికేటెడ్ హార్టికల్చర్ ఆఫీసర్ ఉంది, తను వచ్చిన కాల్స్ ఆన్సర్ చేస్తుంది. వాళ్ళకి మేము ఓన్లీ ప్రొడక్ట్ సేల్ చేయడమే కాదు, సర్వీస్ కూడా ఇస్తామన్నమాట. సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫొటోస్ పెడితే చూసి ఇదిగోండి ఇది వాడండి, ఇలా వాడాలి, ఇది ప్రాబ్లం అనేది వాళ్ళకి చెప్తాము. మా ప్రొడక్ట్స్ ఎలా వాడాలో చెప్తాం. ఒకవేళ మా ప్రొడక్ట్స్ వాళ్ళ సొల్యూషన్ లేకపోతే మాకేదైనా తెలిస్తే అవైనా సజెస్ట్ చేస్తామన్నమాట, ఇదిగోండి పలానేది వాడండి అని చెప్తామన్నమాట. సో నాట్ ఓన్లీ జస్ట్ సేల్స్, సర్వీస్ కూడా ఇస్తున్నాం అన్నమాట మిద్దె తోటల వాళ్ళకి. ప్లస్ నర్సరీ మేళా జరుగుతుంది హైదరాబాద్లో ఎవ్రీ 6 monthsకి, అక్కడ కంపల్సరీగా స్టాల్ అరేంజ్ చేస్తాము. ఒకవైపు ఫ్యామిలీ, మరోవైపు సంస్థ, అసలు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారండి? చిన్న పాప కూడా ఉన్నట్టుంది కదా? యా అండి, పాప 11 months. మేనేజ్ అంటే విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్కి ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలండి. ఎవరికైనా ఫ్యామిలీ సపోర్ట్ కంపల్సరీ అనుకోండి, బట్ విమెన్కి ఇంకా. సో లక్కీగా నాకు సపోర్టివ్ హస్బెండ్, మదర్, ఫాదర్, బ్రదర్ అందరూ సపోర్ట్ చేస్తారు. స్టిల్ కాన్ఫ్లిక్ట్స్ వస్తుంటాయండి, ఎందుకంటే బోత్ పాజిటివ్స్, ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి మన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో. ఏంటంటే ఒక్కోసారి మనం టైం మనకి ఇష్టమైనట్లు అడ్జస్ట్ చేసుకోవచ్చు, మన ఫ్యామిలీ టైము, వర్క్ టైము కొంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక్కోసారి అన్ఎవిటబుల్ అవుతుంది అనమాట. సో ఒక వర్క్ అటెండ్ అవ్వాలి అంటే ఏమైనా సరే, నీకు 104 ఫీవర్ ఉన్నా నువ్వు ఏమైనా సరే నువ్వు అది చేయాల్సిందే, లేదా ఇంట్లో ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉన్నా నువ్వు చేయాల్సిందే, ఎందుకంటే నీకు రీప్లేస్మెంట్ ఎవరు ఉండరు. సో నీ బిజినెస్ కాబట్టి. సో నేనే ఆన్సరబుల్, నా ఎంప్లాయీస్ దగ్గర నుంచి అందరికీ, నా కస్టమర్స్కి ఆన్సరబుల్ కాబట్టి ఒక్కోసారి అన్అవాయిడబుల్ ఉంటుంది. స్టిల్ అప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ వాళ్ళు అర్థం చేసుకుంటే కాన్ఫ్లిక్ట్స్ లేకుండా బాగుంటుంది. సో ప్లస్ మనం ఇష్టపడి చేస్తున్నప్పుడు ఏంటంటే కష్టం కూడా బాగానే ఉంటుంది. సో అంతే, ఆ ప్యాషన్ ఉండాలి, మనం చేయాలి, మనకి ఇష్టమైనది చేస్తున్నప్పుడు. 3 గంటలు సినిమా చూస్తామండి, మనం ఏమన్నా అరే ఇంతసేపు చూస్తున్నాం, ఇంతసేపు కూర్చున్నాం అనుకోం కదా, లేదు కదా, కాన్సన్ట్రేషన్కి చూస్తాం కదా. అది మనం చేసే పని ప్రేమించినప్పుడు సో ఏదైనా సర్దుకుపోతాం. నైస్. అంటే మీరు జాబ్ చేస్తున్నారు కదా ఇంతకు ముందు, అంటే ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజా?
ఆఫ్టర్ మ్యారేజ్ అండి. ఆఫ్టర్ మ్యారేజ్ ఎప్పుడు స్టాప్ చేసేసారు? నేను మ్యారేజ్ అయిన 1 year తర్వాత మానేసానండి. మానేసి ఇంకా ఇది సంస్థని మా హస్బెండ్ యాక్చువల్లీ నాకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తను బాగా సపోర్ట్ చేశారు. లేదు నీకు అవకాశం ఉంది, దాన్ని నువ్వు వాడుకొని నలుగురికి ఉపయోగపడు, ఎందుకు అని సపోర్ట్ చేశారు. మహిళా సాధికారతకు మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు? ఇంకా చాలా లాంగ్ వే ఉందండి, బట్ నాకు వీలైనంత వరకు నేను చేస్తానండి. ఎలా అంటే నాది 80% వర్క్ ఫోర్స్ అమ్మాయిలే ఉంటారు, లేడీసే. బీట్ ఫినాన్స్ దగ్గర నుంచి డైలీ మన వర్కర్స్ వరకు అమ్మాయిలు చేయలేని పని, ఏదైనా బరువులు మోయడం అలా అయితే కానీ నాకు ఎందుకంటే మనకి మనమే సపోర్ట్ చేసుకోవాలి కదా. సో ఎక్కువ విమెన్నే కన్సిడర్ చేస్తాను. ప్లస్ పర్చేస్ చేసేటప్పుడు కానీ విమెన్ నుంచి సంస్థ నుంచి ప్రొడక్ట్స్ మా మెటీరియల్స్ రా మెటీరియల్స్ ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాను. బయస్డ్ అనుకోండి ఏమైనా అనుకోండి, ఎందుకంటే మనకు మనం సపోర్ట్ చేసుకోవాలి కదా. సో కానీ ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయండి, ఇంకా ముందు ముందు కొంత. ప్లస్ మేము ఫీల్డ్ ఆఫీసర్లను కూడా అగ్రికల్చర్ బీసీ చదివిన అమ్మాయిల్ని ఇంటర్న్షిప్ కానీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళనే తీసుకుంటాం అనమాట ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు పేషెన్స్గా పొద్దున్నే 6 o'clockకి ఫీల్డ్కి వెళ్తారు, చక్కగా రైతులతో మాట్లాడతారు, చెప్తారు, ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, బాగుంటుంది. సో వాళ్ళని ఎంకరేజ్ చేయాలని వాళ్ళకి లేడీస్నే ఎక్కువ తీసుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. ఇంకా స్కిల్ డెవలప్మెంట్ కూడా ఇంకా ముందు ప్లాన్ ఉందండి. స్కిల్ డెవలప్మెంట్ కోసం లేడీస్కి ఏదైనా చేయాలి అనేదన్నమాట. మనకి ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ల్యాక్ ఆఫ్ స్కిల్ అనమాట. చదువుకుంటున్నారు, డిగ్రీలు వస్తున్నాయి, కానీ మన ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ ఉండట్లేదు అనమాట. సో ఆ స్కిల్ డెవలప్మెంట్కి ముఖ్యంగా లేడీస్కి ఏదైనా చేయాలి. ఎందుకంటే ఒక లేడీ కనుక ఎంపవర్ అయితే ఆ ఫ్యామిలీ మొత్తం ఎంపవర్ అవుతుంది, పిల్లల దగ్గర నుంచి రోల్ మోడల్ అవుతుంది కదా. అందుకని చెయ్యాలండి. ఇప్పుడు చాలామంది రైతులు మిద్దె తోటలు నడిపే వాళ్ళకి సరైన ఎరువులు దొరక్క ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక ఎవరిని కలవాలో తెలియక ఎంతో కన్ఫ్యూజ్లో ఉంటారు. సో అలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా అండి? మాకు ప్రస్తుతానికి వాట్సాప్లో సేల్ చేస్తున్నామండి. మా నంబరు వాట్సాప్ నంబర్కి కాల్ చేయొచ్చు. ప్లస్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజీల్లో మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. సో టెక్నాలజీ యూస్ చేసుకొని ఇంకా రైతులకి దగ్గరికి వెళ్ళాలి, రైతులకి కానీ మిద్దె పంట రైతులకు కానీ దగ్గరికి వాళ్ళకి ఇంకా చేరువ చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నామండి. సో మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేస్తే మా వాళ్ళు తిరిగి కాంటాక్ట్ చేసి మీకు కావాల్సిన సర్వీసెస్ ఇస్తారనమాట. మీరు ఇంకా భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు, అంటే మీ ఫ్యూచర్ ప్లానింగ్స్? మా ఫ్యూచర్ ప్లాన్ అంటే ఇండియన్ అగ్రికల్చర్ ఇండస్ట్రీలో సాన్రా అంటే ఒక పేరు తెచ్చుకోవాలండి. పేరే కాకుండా ఇంకా ఇండియా మొత్తం నా ప్రోడక్ట్స్ వెళ్ళాలి, ప్రతి మారుమూల గ్రామానికి నా ప్రోడక్ట్స్ వెళ్ళాలి అనేది మా ఎయిమ్. దానికోసం ఒక్కొక్క స్టెప్ వేస్తున్నాం, 1 step ఎట్ ఏ టైం. ఇప్పుడు కొంచెం ఈజీ అయిందండి ఇంతకుముందు లాజిస్టిక్స్ సరిగా ఉండేవి కాదు. ఇక్కడ నుంచి దూరం పంపించాలంటే కష్టమయ్యేది. ఇప్పుడు అలాగా డైరెక్ట్గా రైతులకే మేము సప్లై చేయగలుగుతున్నాం, మధ్యలో మిడిల్ మ్యాన్ లేకుండా. సో అలాగా ఇంకా ఇండియా మొత్తం వెళ్ళాలి నా ప్రొడక్ట్స్ అనేది మా ఆలోచన అండి. మా ఫాదర్ అయినా నేనైనా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేది ఏంటంటే మన భారతీయ మూలాలు మనం మర్చిపోయి మన సాంప్రదాయ వ్యవసాయం ఏంటి, సేంద్రియ వ్యవసాయం, అవన్నీ మర్చిపోయి విదేశీ కంపెనీలు తెచ్చిన పురుగు మందులు, టాక్సిక్ కెమికల్స్ ఈజీగా అయిపోతుందని వాడడానికి అలవాటు పడిపోయాం. వాళ్ళు మనల్ని అలాగా మ్యానిపులేట్ చేసేసారు. దానిలోంచి బయటకు వచ్చి మన మూలాలు మనం తెలుసుకొని మన పాత పద్ధతులు మనం ఫాలో అవ్వాలి. మేము సేంద్రియ ఎరువులు ఇచ్చినా సరే సేంద్రియ వ్యవసాయం చేయాలంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటే దానికి మేము సపోర్ట్ చేస్తామన్నమాట. సో మన మూలాలు మనం మర్చిపోకూడదు, మన పద్ధతులు మనం ఫాలో అవ్వాలనేది మా ఎయిమ్ అనమాట. నైస్ అండి. రైతులకు సహజ సేంద్రియ ఎరువులను అందించడమే కాకుండా పర్యావరణం కాపాడడంలో కూడా మీ వంతు కృషి చేస్తున్నారు. నిజంగా మీరు గ్రేట్ అండి, ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అని కూడా చెప్పచ్చు. సో మీ శాండ్రా ఆర్గానిక్స్ సంస్థ అంచెలంచెలుగా ఎదగాలని వనిత టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి నింగి నీలనాదే ప్రత్యేక కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.